నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే త్రినాథ్, మన వానర వీక్షకులు కూడా. ప్రపంచవ్యాప్తంగా యోగా అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో యోగా ఆంధ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చాలా గ్రాండ్గా సక్సెస్ జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? మీరు అన్నట్టు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఈ యోగా మన దేశంలో ఏదో ఒక రాష్ట్రంలోనో ఢిల్లీలోనో జరగాలి ఈ కార్యక్రమం. కిందసారి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆయన ఒక నెల రోజుల ముందు ఈసారి కార్యక్రమాన్ని యోగా ఆంధ్రాగా మనం మా ఆంధ్రప్రదేశ్లో నిర్వహిద్దాము, దానికి మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి, నేను కూడా స్వయంగా ఇక్కడికి వస్తానని చెప్పారు. అన్నప్పుడు అంత సీరియస్గా నిజంగా ఆయన వస్తారా లేరా అని కూడా చాలామంది మాలాంటి వాళ్ళం కూడా అనుకున్నాం. కానీ ఆయన చాలా పర్టికులర్గానే చెప్పారనేది అర్థమవుతుంది. ఇక్కడికి రావాలి అనే ఉద్దేశం మీద. తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది నిర్వహించడం ద్వారా కొత్తగా ఏర్పాటైన రాష్ట్రము గత 5 సంవత్సరాల్లో కొంత పాలనా పరంగా కొన్ని కష్టాలు, ఒక ప్రజల్లో దురభిప్రాయం, అంటే ప్రజల్లో దురభిప్రాయం కాదు, కొన్ని నష్టాలు జరిగినాయి రాష్ట్ర పరిపాలనలో, అవకతవకలు లోటుపాట్లు జరిగినాయి. దాని నుంచి బయటపడాలంటే ఇమేజ్ పెరగాలి, ప్రతిష్ట పెరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో లాగా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణ, పాలన, దక్షత బాగా ఉన్నాయి అనేది ప్రజల అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశం మీద ఆయన వ్యూహాత్మకంగానే ఈ బాధ్యతని చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కి అప్పగిచ్చారని అర్థమవుతుంది. ఓకే. ఎందుకంటే ఈ కార్యక్రమం కనుక ఆంధ్రప్రదేశ్లో జరిగితే అంతర్జాతీయ దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. ఆ కార్యక్రమాన్ని వీళ్ళు బాగా నిర్వహించగలుగుతారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. 2019-24 మధ్యలో ఉన్నటువంటి ఒక అప్రదిష్ట అనేది తొలగాలన్న ఉద్దేశం మీద ఆయన చెప్పారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇవాళ ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన ముఖంలో చూసిన ఆనందం, ఆయన భావనలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలా గొప్పగా చెప్పాడు ఆంధ్రప్రదేశ్ గురించి. మరీ ముఖ్యంగా లోకేష్ ఈ కార్యక్రమంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ప్రతి అంగుళంలోనూ ప్రతి అంశంలోనూ ఆయన ప్రమేయం, పాత్ర నాకు కనపడుతుంది, అంకిత భావం కనపడుతుంది. అసలు మనం సమాజంలో ప్రజలను కనుక మమేకం చేస్తే, ప్రజలను కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తే వాళ్ళు ఎంత ఆనందంగా పాల్గొంటారు, ఎంత విజయవంతం చేస్తారు, దానికి మనం ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఏ స్థాయిలో చేయాలి అనేది కూడా మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అది అంత విజయవంతంగా జరగటంలో లోకేష్ పాత్ర నేను పదే అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు ఉన్న సమాచారం మేరకి ఇంత దిగ్విజయంగా జరగటం, ఇది వాళ్ళ అంతర్జాతీయంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 2 రికార్డులను పగలగొడుతుంది. 28 కిలోమీటర్ల లెక్కలో రోడ్డు పైన యోగా 3 లక్షల మంది పాల్గొవటం అనేది 2 రకాలుగా, ఎక్కువ మంది పాల్గొనటం, ఎక్కువ సుదూర మార్గంలో ఈ యోగా కార్యక్రమం ఒకేసారి జరగటం, ఇది వరల్డ్ రికార్డు. తర్వాత ఇక్కడ చూసిన ఏర్పాట్లని నేను గమనించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లోకేష్ కానీ వాళ్ళు ఎంత శ్రద్ధ పట్టారు, ఎంత వాళ్ళ దృష్టిని కేంద్రీకరించి ప్రతి అంగుళంలోనూ ప్రతి అంశంలోనూ వాళ్ళ శ్రద్ధ తీసుకోవటం అనేది నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా మనం ఒక ప్రజలకి యోగా లాంటి ఒక కార్యక్రమం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు, అలాగే మనసుకు సంబంధించి ప్రశాంతంగా జీవించడంలో ఎలాంటి పాత్ర వహిస్తుంది యోగా అనేది ఒక సందేశం ఇవాళ 3 లక్షల మంది రాయబారుల ద్వారా మనం బయటకు పంపుతున్నామంటే చాలా గొప్ప అంశం అని చెప్పి ఆయన పదే మెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వం నిర్వహించినంత ఇదిగా ఆయన దాంట్లో అంకితం అయిపోయి పాల్గొనటం. తర్వాత మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ముఖంలోనూ కళ్ళల్లోనూ ఆయన యోగా సాధకుడు కాబట్టి, ధ్యానం చేస్తారు కాబట్టి ఆయన ముఖంలో ప్రశాంతత, నిర్మలత్వం, ఆ తేజస్సు చాలా బాగా కనపడింది. అసలు ఆయన నిజంగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ఆయనకున్న ప్రధానమైన అర్హత ఏంటంటే ప్రతినిత్యం యోగా చేసే వ్యక్తిగా, అసలు యోగా మీద ఆయనకున్న అవగాహన, ఆ యోగా యొక్క ఫలితాలు పొందిన వ్యక్తిగా చాలా అద్భుతంగా ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఇలాంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందించడం, మనస్ఫూర్తిగా పాల్గొనటం. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఆయన ఈ కార్యక్రమాన్ని
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కూడా చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాడని చెప్పాలి. నిజానికి ఇవాళ ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈయన ఒక విందు కార్యక్రమానికి, ఒక రాజకీయ కార్యక్రమానికి ఆహ్వానిస్తే కూడా దానికన్నా ఇది ముఖ్యం, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంత శ్రద్ధ బట్టి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నేను ఉండటం ద్వారా దీనికి ఇంకా కొంత ప్రాముఖ్యత ఇచ్చి దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన అది రద్దు చేసుకున్నాడు. సహజంగా అంతర్జాతీయ నాయకులు ఈ కొన్ని కార్యక్రమాలకు పిలిచినప్పుడు దౌత్యపరంగా కూడా అది సున్నితంగా తిరస్కరించడానికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినా అతి సున్నితంగా ఆయన తిరస్కరించి ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్లో మేము ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం పెట్టుకున్నాము, అది నేను ఏర్పాటు చేయమంటే ప్రభుత్వం చేసింది కాబట్టి ఇది మేము అంతర్జాతీయంగా ప్రాముఖ్యత గల కార్యక్రమంగా చేస్తున్నాము అని ఏం చెప్పుకున్నాడో తెలియదు. కానీ దౌత్యపరంగా ఆయన నొచ్చుకోకుండా చెప్పి మరి ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ప్రాముఖ్యత ఇవ్వటం, అందులోనూ లోకేష్ గారిని పదే పదే అభినందించటం, అంటే ఏదైనా అంటే కృషి చేస్తే అది వృధా పోదు, పెద్దల దృష్టిని ఆకర్షిస్తుంది, ప్రజలకు అది ఉపయోగపడుతుంది అనేది ఆయన స్పష్టంగా చెప్పగలిగాడు. మీరు చేసిన ప్రతి ఆ కృషిలో ఏది వేస్ట్ అవ్వలేదు, వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళింది మనం చేసిన ఈ కష్టం అనేది ఆయన జాతీయ స్థాయిలో లోకేష్ గారిని ఇమేజ్ని పెంచడానికి ఆయన ఇచ్చిన ప్రశంసలు అనేది తప్పకుండా తోడ్పడతాయి. లోకేష్ గారి జీవితంలో ఇది ఒక మరపురాని రోజుగా కూడా మిగిలిపోద్ది. ఎందుకంటే మోడీ గారు లాంటి ఒక పెద్ద ఆయన ఇంత అంతర్జాతీయ కార్యక్రమం, నిజానికి అది ఆంధ్రప్రదేశ్లో జరిగిందనే కానీ అది అంతర్జాతీయ యోగా దినోత్సవం, అది ఒక్క వైజాగ్లో ఆర్కే బీచ్లో మాత్రమే నిర్వహించారు. అది ఢిల్లీలోనో ఇంకా ఏ ఇతర రాజధానిలోనో నిర్వహించాల. ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ స్థాయికి దృష్టికి తీసుకెళ్లాలన్న దృష్టితోనే ఆయన అసలు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించమని పురమాయించాడు వీళ్ళకి. రెండోది, వీళ్ళ శక్తి సామర్థ్యాల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన దక్షత మీద ఆయనకున్న విశ్వాసం, అది ఎవరైనా కూడా ఇంత బాగా చేయలేరు ప్లానింగ్ అని. మీకు గుర్తుందేమో, బుడమేరు వరదలప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పాడు, ఎంత పెద్ద వరదలు వచ్చినా కూడా దాన్ని నిర్వహణని అక్కడ ప్రజల్ని ఆదుకోవటంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇలాంటి విషయాల్లో ఆయన అనుభవజ్ఞుడు అని కూడా ఆయన మెచ్చుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు ఒరిస్సా వరదలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి సహాయం పంపి ఒరిస్సా ప్రభుత్వాన్ని కూడా ఆదుకున్న సందర్భం ఆయన తెలుసు. అట్లాగే హుద్హుద్ తుఫానప్పుడు వైజాగ్లో ఎంత త్వరితంగా ప్రజల్ని ఆ నష్టాల నుంచి, కష్టాల నుంచి బయటేసి అక్కడ జరిగిన నష్టాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ తిప్పి వాటిని చక్కదిద్దగలిగాడు ఆయన. దాంతోపాటు ఇంకా కొన్ని శాశ్వతమైన చర్యలు కూడా తీసుకున్నాడు. ఇక పనిగా ఎప్పుడైనా ఇది పైనుంటే వైర్లతో కష్టమని అండర్ గ్రౌండ్ కేబులింగ్, ఎలక్ట్రిక్ కేబులింగ్ చేయించేశాడు. ఇక శాశ్వత పరిష్కారం. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆయనకున్న నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టారని మోడీ గారు ముఖ్యంగా ఇవాళ లోకేష్ గారిని అంత అభినందించడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే కాదు మొత్తం ప్రజలకు కూడా గర్వకారణమైన అంశం అది. అయితే వైజాగ్లో జరిగిన ఇక యోగాంధ్ర ఈవెంట్కి 300 కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అది కొండని ధ్వంసం చేయటం, దాని మీద 560 కోట్ల రూపాయల ధనాన్ని వృధాగా పోయటాన్ని ప్రజాధనాన్ని వృధా అంటారు. ఇది 300 కోట్లు అవ్వదు. రెండోది, ఇది అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయంగా ఖ్యాతి రావటానికి ఉపయోగపడేది. తర్వాత 3 లక్షల మంది యోగా రాయబారులు ఇవాళ ప్రపంచం అంటే మన రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వాళ్ళు యోగాని విస్తృతపరచడానికి వాళ్ళు రాయబారులుగా పనిచేస్తారు. యోగా అనేది జబ్బులు రాకుండా, అనారోగ్యాల పాలు కాకుండా నివారించడానికి మన ఋషులు ఎప్పటి నుంచో భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగం యోగా అనేది. యోగా కనుక చేస్తే సైకోలు అవ్వరు మనుషుల్ని రఫా తల్ల కొయ్యరు. ఒకవేళ ఎవరికడన్నా ప్రమాదం జరిగి ఎవరికన్నా రఫా అయినా కూడా అవసరమైతే సొక్కా ఓడదీసి అయినా కట్టుకడతారు. అట్లా ఉంటుంది అనమాట, మనశ్శాంతిగా ఉంటారు. కాబట్టి ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా పనికొచ్చే యోగా. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం వృధా ఖర్చులు అనుకోకూడదు. ఇప్పుడు ఆ పైన కట్టిన గెస్ట్ హౌస్లోనే చూసారా ఋషికొండ మీద, అదే వైజాగ్లో, అందులో ఏమన్నా ₹1 ఆదాయం తీయగలిగారు ఎవరన్నా? ఇంకా ఎదురు ఖర్చు పెట్టడం తప్ప. ఇవాళ యోగా చేయటం వలన
ఒక అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది ఆంధ్రప్రదేశ్. ఒక ప్రభుత్వం పరిపాలనా పరంగా యోగ్యత ఉన్న ప్రభుత్వం ఉంది, మంచి ప్రభుత్వం ఉంది, ఒక పాజిటివ్ ప్రభుత్వం ఉందని. అంతేగాని అక్కడికి వెళ్తే రఫ్ కోసేస్తారు తల్లనే భయం లేదు. ఇక ఒక సందేశం అయితే వెళ్ళింది, యోగా చేసుకునే సంస్కారవంతమైన ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మన వీక్షకులకు కూడా.